10:50కి రావాల్సిన బస్సు 11:15 అయింది. ఈ ట్రావెల్స్ నాకు అరౌండ్ 900కి ఏసీ బస్సు వచ్చిందండి. ఇప్పుడైతే మెల్లగా స్టార్ట్ అయింది. సో తిరుపతికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 9:30, 10 అవుతుంది. ఇప్పుడైతే ఎస్ఎస్డి టోకన్స్ విష్ణు నివాసంలో తీసుకుంటాం. ఎస్ఎస్డి టోకన్ల కోసం అయితే ఇప్పుడైతే క్యూ లైన్లో నిలబడ్డాం. ఇప్పుడైతే మనం అయితే తినడానికి వచ్చామండి. సో 3 hours క్యూ లైన్ లో వెయిట్ చేసిన తర్వాత మాకు టోకెన్ అయితే వచ్చింది. ఆ టోకెన్ కూడా రేపు రాత్రి 9 PM వచ్చింది. రేపు రాత్రి 9 దాకా ఏం చేస్తావు? ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం. భార్గవ్, తిరుపతి కొండలో ఈ చెప్పులు మనుషులు కూడా ఒకటైతే దేవుంది పెట్టారు. ఫస్ట్ 100 చేపలు అయితే ఏ భార్గవ్, ఏం చేపలు ఎక్కినావురా? జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతేగా నవ్వుకోండి. ఆయన నాకు ఎవ్వడు అక్కర్లేదు. బొక్క పుట్టేటప్పుడు ఉన్నాడా, పోయేటప్పుడు ఉంటాడా, నాకేది అవసరం. సక్సెస్ఫుల్ గా 2000 చేపలు అయితే దాటేసాం. మొత్తం జాబ్సే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ దగ్గరగా 2.5 గంటలోనే మేము అరౌండ్ 2 గంటలు కూడా పోలే, గంటన్నరలో 2000 స్టెప్స్ పైగా ఎక్కేసాం. 2200. ఈ విగ్రహం వచ్చిందంటే దర్శనంకి దగ్గరలో ఉన్నట్టు. ఇప్పుడే జింకల దగ్గరికి అయితే చేరాము. సో ఇప్పుడు జింక అయితే కనపడుతుంది, కానీ పులి ఎక్కడ ఉందో మరి. అంతా నడిచి 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 కాళ్ళు పుండ్లు అవుతుంది. నడిచి నడిచి కాళ్ళు అయితే మా ఉబ్బిపోయినాయి మొత్తం. ఎలాగోలా అయితే ఫైనల్కి స్టెప్కి వచ్చేసామండి. దీనికి కంప్లీట్ చేయడానికి మాకు 4 hours టైం పట్టింది, ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసే లోపల. అలా శ్రీనివాస కాంప్లెక్స్లో మా భార్గవానికి గుండు చేపించి మేము రెడీ అయిపోయినాం. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఎస్ఎస్డి క్యూ లైన్ లేకైతే ఎంటర్ అయినాము. ఫుల్ రష్ అయితే ఉంది. క్యూ లైన్లో చిన్నపిల్లలను చూసినాం, ముసలాళ్ళని చూసినాం, పెద్దోళ్ళని చూసినాం. మొత్తం అందరి నోటి నుంచి, అందరి మనసు నుంచి ఒకటే మాట, 6 గంటలు పట్టిందన్న. భార్గవ వాన పడుతుంది కదా, ఫుల్ వాన పడుతుంది తిరుపతిలో. ఇప్పుడే దర్శనం అయిపోయింది మధ్యాహ్నం అరౌండ్ 2 కల్లా. సో ఇప్పుడైతే మొత్తం దిగిపోతున్నాం కిందికి. సో మొత్తం వాన అయితే పడుతుంది. అరే భార్గవ్, లాస్ట్కి ట్రిప్ అయితే కంప్లీటెడ్. భార్గవ్, లాస్ట్కి అయితే ట్రిప్ అయితే కంప్లీటెడ్.